95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ కబ్జాలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కబ్జాల వ్యవహారంపై న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరిక. తెలంగాణ రాజకీయాల్లో మొదలైన టికెట్ల రచ్చ. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి సీటు ఖరారు కావడంతో హర్షం. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళన. కాంట్రాక్ట్ కార్మికులను బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న భూ కబ్జాలపై సిబిఐకి నివేదిస్తామని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను కాపాడతానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచి కబ్జాదారులు కొమ్ము కాస్తున్నారన్నారు. కోర్టులు అధికారులను మేనేజ్ చేసి తప్పుడు తీర్పులను తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కబ్జాదారులకు దన్నుగా నిలుస్తుండడం సరికాదని ఆయన అన్నారు. ఈ కబ్జాల వ్యవహారంపై న్యాయ పోరాటానికైనా దిగుతామని హెచ్చరించారు. నా చేయి పైకి పెట్టా. అరే ఈ చేయి పైకి చెయ్యి ఎవరు అన్న? ఈ చెయ్యి ఎవరు అన్న? ఈ చెయ్యి తీయండి. ఒక నిమిషం ఆగనా అన్న. తెలంగాణ రాజకీయాల్లో టికెట్ల రచ్చ మొదలైంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో లుకలుకులు బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ తరుణంలో మంత్రి హరీష్ రావుపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హనుమంతరావు హరీష్ రావుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీర్తాడని, తాను మల్కాజ్గిరి నుంచి బరిలో ఉంటానని హనుమంతరావు స్పష్టం చేశారు. మెదక్లో మంత్రి హరీష్ రావు పెత్తనం చెలాయిస్తున్నారని, ఆయన తన గతాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అంతేకాదు హరీష్ రావు బట్టలు ఇప్పే వరకు వదిలిపెట్టనని హెచ్చరించారు. అవసరమైతే సిద్దిపేటలోని పోటీ చేసి హరీష్ రావును అడ్రస్ లేకుండా చేస్తానంటూ శపథం చేశారు. ట్రంకు డబ్బా లబ్బరు చెప్పులతో వచ్చిన ఆయనకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ హరీష్ను ప్రశ్నించారు హనుమంతరావు. హరీష్ రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశారని కూడా ఆరోపించారు. అంతేకాదు మెదక్ ఏమన్నా హరీష్ కీపా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి హనుమంతరావు. పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్బా హాస్టల్కి వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు. ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్ళు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారంటే నాకు టైం లేదు. మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాటిస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఈ రోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇతని పెత్తనం ఏంది, మా మెదక్కి అన్ని తీసుకుపోయి ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు. మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బిడ్డ, నీ సిద్దిపేటను అదే విధంగా తయారు చేస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే, నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. ఎంతో మంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది. నువ్వు
బిడ్డ నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్కాజ్గిరిలో ఎవరు పోటీ చేస్తారు? మెదక్లో ఎవరు పోటీ చేస్తారు? మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తా ఉన్నాను. మెదక్లో మా అబ్బాయి పోటీ చేస్తా ఉన్నాడు. అవసరం అయితే నేను రాజకీయాలు పక్కన పెట్టన్నా మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ పార్టీ తరపున చేస్తారు? అవన్నీ పార్టీ ఏంటి సార్? నేను టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు నన్ను వద్దనుకుంటే ఏం చేస్తాను? వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా. నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు. వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను. మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను. ఇద్దరికి ఇస్తేనే చేస్తాం. ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది చూడండి. మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు, మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా. నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది. ఈజ్ కేపబుల్, నాకన్నా బెటర్, నాకన్నా చిన్న ఏజ్లో సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నా సపోర్ట్ మా అబ్బాయికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని ప్రకటించినందుకు దేవరకద్ర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు. Thank you. నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యోగం జరిగినప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు కొన్ని కులపత్రికలు పోలీసులు చెప్పి నమ్ముతున్నారు. న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదు, న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి. మేము ఎవరు కూడా నేను అనుకోవడం లేదు. వాస్తవం చెప్తాను 95 to 105 మధ్య మేమే గెలుస్తున్నాం కదా. లైబ్రరీ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ పాల్గొని కార్మికులను సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చాలని జీతాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను బేషరతుగా రెగ్యులర్ చేయాలన్నారు. ఏ రకంగా సహాయ సహకారాలు కావాలన్నా మీ లీడర్లకు కూడా చెప్పిన ఇక్కడ నేను అన్ని అందిస్తాను. థ్యాంక్ యూ. బతుకులు మారలే. ఎవరి బతుకులు మారినాయి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు వాళ్ళ బతుకులు మారే తప్ప మన గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా ఎవరెవరైతే పర్మనెంట్ కావాలనుకుంటారో అందరి సపోర్ట్లతోనే అన్నకు మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్న ఈ సబ్జెక్టు మీ కాన్సెన్సీతే కాదన్నా 50 శ్రద్ధ తీసుకొని మాకు ఈ అవకాశం కల్పించి ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు మీరు మా దగ్గరకు వచ్చినందుకు మేము చాలా ధన్యవాదమన్నా. మీరు ఇది మేనిఫెస్టోలో అనంతపురంలో ఖైదీ మృతి కలకలం రేపుతోంది. రెడ్డిపల్లిలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ వీరన్న మృతి చెందాడు. ఖైదీ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడలో ప్రత్యేక హోదా, కోస్టల్ క్యారిడార్, మత్స్య సంపద తదితర అంశాలపై కాకినాడ గాంధీ భవన్లోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఇవాళ బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 17వ తేదీ ప్రారంభమైన ఈ బస్ యాత్ర సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగి తిరుపతిలో ముగింపు ర్యాలీ కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడలో ప్రత్యేక హోదా, విభజన హామీల సమస్యలపైన, అదేవిధంగా కోస్టల్ కారిడార్ అంశం పైన అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించి, మేధావులను కూడా ఆహ్వానించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా రాష్ట్రానికి పదే పదే అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేయడం కాకుండా ఇవాళ మన ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ కూడా అదానికి కట్టబెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ ఆయన చేతుల్లోకి పోయింది, గంగవరం పోర్ట్ ఆయన చేతుల్లోకి పోయింది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేయబోతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అమర్రాజా ఫ్యాక్టరీ, తైవాన్ కంపెనీ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఈ రకంగా పరిశ్రమలను వెళ్ళిపోతే, ఐటీ సెక్టార్ కూడా డెవలప్ కాకపోతే రాష్ట్రం అంతా మరింత వెనుకబాటుతనం వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలయ్యింది. రాష్ట్రంలో ఇవాళ దివాళా తీసింది ఆర్థికంగా. మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పులు చేసే మంత్రిగా ఉన్నాడు తప్పితే ఆయన వేరే పనే చేయడం లేదు పాపం. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పోరాడితే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేటలోని రోజ్ గార్డెన్ నందు నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జి బూత్ అధ్యక్షుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పండరీపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సమాధాన్ మహాదేవ్ అవతాడే మాట్లాడుతూ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పండర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సమాధాన్ మహాదేవ్ అవతాడే గారికి, అలాగే వడ్డీ మోహన్ రెడ్డి గారికి, అలాగే శ్రీధర్ గారికి, ఇంద్రకరణ్ గారికి, అలాగే లత గారికి, అలాగే సర్పంచ్ సాయిల్ గారికి, సురేష్ గారికి, మరో సర్పంచ్ గారికి, మరి వేదిక పైన ఉన్న మండల అధ్యక్షులకు, వివిధ మోర్చాల మెంబర్లకు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నారు. ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రభుత్వం రావాలి, ఈ యొక్క అవినీతి పరిపాలన మొత్తం నశించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈ 100 రోజుల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 7 రోజులు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పంపించి ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి, బూత్ల పరిస్థితి ఏంటి, శక్తి కేంద్రాల పరిస్థితి ఏంటి, పార్టీ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఈ 100 రోజుల్లో ఎలా పికప్ చేయాలని చెప్పేసి అని ఒక్కొక్క ఎమ్మెల్యే పంపించి వాళ్ళ ద్వారా సలహాలు చెప్పి ఇక్కడున్న పరిస్థితిని పార్టీ యొక్క రాష్ట్ర పార్టీ కానివ్వండి, కేంద్ర పార్టీ కానివ్వండి తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 2వ రోజు ఎడపల్లి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా తమ యొక్క సలహాలు, సూచనలు నిర్మోహమాటంగా 1-to-1 లోనే ఎమ్మెల్యే గారికి చెప్పగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇకపోతే ఏదైతే గత వారం బీఆర్ఎస్ పార్టీ బోధనలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే షకీల్ గాని, ఎమ్మెల్సీ కవిత గాని భారతీయ జనతా పార్టీ పైన, భారతీయ జనతా పార్టీ నాయకుల పైన పిచ్చి వాగులు, పిచ్చి కూతలు చూడడం జరిగింది. వాటన్నిటికీ కూడా మన సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, మన
బూత్ వాళ్ళు కానివ్వండి, మన శక్తి కేంద్రాలు కానివ్వండి, గట్టిగా మనం డెఫినెట్ గా ఇప్పటి నుండి సమాధానం చెప్పాలి. అలాగే వారికి షకీల్ గారికి తలకాయ ఏమన్నా ఉందని చెప్పేసి మీ అందరి ముఖంగా అడుగుతున్నాను. ఏంటంటే వాడు నేను ఎంఐఎంకి పోతానని చెప్పేసి ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. నేను కాదు బాగా నువ్వు పోతావు, నువ్వు ఎంఐఎం అసలు ముస్లింస్ లో మైనార్టీలలో నీకు ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, మైనార్టీలు అసలు నిన్ను మైనార్టీ కింద చూడట్లేదని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని జైలుకి పంపించిన చరిత్ర నీది. కాబట్టి నువ్వు మళ్ళీ ఎన్నికల్లో మైనార్టీల దగ్గర ఓటుకి వెళ్తే చెప్పు పెట్టి కొట్టడానికి రెడీ అయినారు మైనార్టీలు. ఇకపోతే నీకు నా సలహా ఏంటంటే నువ్వు భారతీయ జనతా పార్టీకి రారా, వచ్చి ముగ్గు నెలకు రాయి, నీకు అదే మైనార్టీ మోర్చాలో పదవిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఏదైతే అబద్ధాలతోటి అటు రాష్ట్రంలో కేసీఆర్ అబద్ధాలు, ఇటు బోధన నియోజకవర్గంలో వీడు షకీల్ గారి అబద్ధాలతోటి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అక్కడ చూసి అలిపిరి నడకదారిలో మరోసారి ఎలుగుబంటి కలకలం రేగింది. నరసింహస్వామి ఆలయం సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. ఎలుగుబంటిని చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సిబ్బందిని అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు భద్రతా చర్యలు కూడా చేపట్టారు. గాజువాక ఆగనంపూడి టోల్ గేట్ ఎత్తివేయాలంటూ సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో టోల్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 2021లో రద్దయిన టోల్ గేట్ను అక్రమంగా కొనసాగిస్తున్నారని, దీనికి బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆగనంపూడి టోల్ గేట్ను ఎత్తివేయాలని, లేని పక్షంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో టోల్ గేట్ను కూల్చివేస్తామని గంగారం హెచ్చరించారు. గడువు తీరిపోయినప్పటికీ సరే ఇంకా కొనసాగించటం చాలా సిగ్గుచేటైనటువంటిది. బీజేపీ ప్రభుత్వం ప్రజలని లూటీ చేయటమే తన ధ్యేయంగా పెట్టుకొని జాతీయ రహదారుల్ని ఎక్కడికక్కడ టోల్గేట్లు మయం చేసి ప్రజల్ని జలగల్లాగా పీల్చుకు తింటుంది బీజేపీ. దాంతో సంబంధం లేకుండానే రాష్ట్ర రోడ్ల మీద ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎగువ కురవంకలోని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎగువ కురవంకకు చెందినటువంటి వాయిదా ఖాదర్ బాషాల కుమారుడు ఖాదర్ వలి ఇంటి ముందు విగతజీవిగా పడి ఉండటంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 25న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రాజన్న ద్వారా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకి సీఎం జగన్ పర్యటన వివరాలను వివరించారు. ఇది మన డిఫరెంట్ ఆఫీసర్స్కి ఎంట్రెస్ట్ చేసిన డ్యూటీస్ అందులో కూడా ఇప్పుడు మన గవర్నమెంట్లో డెప్యుటేషన్ షార్ట్ మేము జాగ్రత్తగా అన్ని కూడా ఆలోచన చేసుకొని ఆ ఊళ్ళో ఇంకా అనంతపురాన్ని చాలా ప్రదేశం కాబట్టి అక్కడ అంతా జాగ్రత్తగా ఎక్కడికి సమర్చుకునే తగ్గట్టు టెక్నాలజీ ఆలోచన టెక్నికల్ ఆలోచన చేస్తుంది అంతా చేయవచ్చు. బట్ ఏంటంటే మేము కాబట్టి ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా కమ్యూనికేషన్ లేకపోతే మెయిన్ ఏంటంటే ఈ 4 రోజులు మనం కమ్యూనికేషన్ రిక్వెస్ట్ చేస్తాం. ఓకే నేను ఆయన ఎక్స్పెండిచర్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అంతా చేస్తుంది. భూమి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి భూమిని కేటాయింపు చేస్తుంది. మనం వచ్చి దీనికి సంబంధించి 560 ఎకరాలని భూమి కేటాయించడం జరిగింది. దాంతోపాటు అక్కడికి వెళ్ళడానికి రహదారి సౌకర్యము, దాంతోపాటు కావాల్సిన నీరు, వాటరు, పవరు, కనెక్టివిటీ ఈ 3 అండ్ ల్యాండ్ ఈ 4 మొత్తం స్టేట్ గవర్నమెంట్ వచ్చి ప్రొవైడ్ చేయాలి. మిగతా రిమైనింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. మెడికల్ కాలేజీ కూడా అయిన తర్వాత వచ్చే నెలలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ కబ్జాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కబ్జాల వ్యవహారంపై న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరిక. తెలంగాణ రాజకీయాల్లో మొదలైన టికెట్ల రచ్చ. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి సీటు ఖరారు కావడంతో హర్షం. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళన. కాంట్రాక్ట్ కార్మికులను బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.